హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ పార్ట్ బాలీ పార్ట్. సో ఇక్కడ చెప్పాను కదా మేము నుసా పెనుడాకి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇలా డ్రాప్ చేస్తానమాట ఈ బోట్లో. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా వెహికల్స్ అయితే మాట్లాడుకోవాలి. అండ్ మాకు ఇది ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అని చెప్పారు, బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏమైందంటే మాకేమీ మనీ రాలేదు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం డిస్కషన్ అయింది. సో మేము మళ్ళీ సపరేట్గా చాలా వరకు కాల్స్ చేసి డిస్కస్ చేస్తే ప్యాకేజ్ అంటే మా బ్రోకర్ ఉంటారు కదా, తనేమో మేము ఆల్రెడీ పే చేసేసాము అని చెప్పాడు. బట్ ఇక్కడ వీళ్ళేమో మాకైతే ప్యాకేజ్ రాలేదు అనేసి చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట డిస్కషన్ అయిపోయాక. ఇంకా ఫైనల్గా మేమే మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ చెప్పాను కదా, 1 డేలో మనకి ఈ నుసా పెనుడాలో టైం అసలు సరిపోదు. అలాంటిది మాకు ఇంకా అక్కడ మనీ దగ్గరే డిస్కషన్తోనే సరిపోతుంది. అండ్ ఆ క్యాబ్ డ్రైవర్ కూడా తొందరిస్తున్నాడు అనమాట, మీరు త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి లేకపోతే టైం వేస్ట్ అయిపోతుందని. ఇంకా మాకు తప్పనిసరిగా సో మళ్ళీ మేము ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి వచ్చింది. అండ్ ఆ బ్రోకర్ని అడిగితే మీరు ఇప్పుడు పే చేయండి తర్వాత మీకు రియంబర్స్మెంట్ ఇస్తాము అన్నట్టు చెప్పాడు. సో అలా మొత్తానికి పే చేసి ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇది ఒక బీచ్ అనమాట. మేము స్టార్టింగ్ వెళ్ళగానే ఈ బీచ్కి వెళ్ళాము. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక బీచ్కి వెళ్తున్నాము ఇప్పుడు. క్లైమేట్ అయితే బిట్ హారిబుల్ అనే చెప్పొచ్చు. దట్ ఇది హిల్ స్టేషన్ కదా, సో ఎండ బాగానే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడికి వెహికల్స్ అయితే అలో ఉండదు కాబట్టి మనం ప్రతి చోటకి నడుచుకుంటూనే పోవాలి. అండ్ అది కూడా డిస్టెన్స్ కొంచెం దూరంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కొక్క బీచ్లో ఉన్న వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి చాలా మూవీస్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బీచ్లో మనం ఇక్కడ ఏదో ఒక మూవీలో ఏదో ఒక సాంగ్లో అయితే చూసే ఉంటాము. వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో అసలు. బ్రోకన్ బీచ్. క్లాత్ ఎక్కువ ఉంటుంది. క్లాత్ ఎక్కువ ఉంటే బ్లాక్ ఉంటుంది. అండ్ ఈ బీచ్ అయిపోయాక ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఇంకా మేము లంచ్కి వెళ్తున్నాము. అంతా జుట్టు చెరిపోయి ఉంటే అందులో ఏం కావాలి ఇది అన్నయ్య? కమెంట్లో పెడతాము. సేమ్ కారే.
అండ్ ఇప్పుడైతే మాకు లంచ్ అయిపోయింది అండ్ అక్కడ చిన్న హోటల్ ఏదో ఉంది. సో ఎక్కువ ఏం లేవు ఇక్కడ హోటల్స్, జస్ట్ 1-2 ఉన్నాయి. ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయ్యి తినాలన్నమాట. సో జ్యూసెస్ అలాంటివి ఇంకా ఎక్కడున్నా కామనే కాబట్టి ఇంకా అలాంటివి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో అవి తిని తాగేశాక ఇంకా ఇప్పుడు ఇంకొక లాస్ట్ బీచ్ అన్నమాట, ఇక్కడికి వచ్చాము. సేమ్ అక్కడ ఉన్నది కదా అలాంటిదే ఇది కూడా ఇలా కింద. డైనోసార్ బీచ్. స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి వెనక్కి తిరుగు, వీడియో తీస్తాను. ఏమన్నా చెప్తావా? భలే ఉండే వ్యూ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇలా అక్కడ ఉన్న బీచెస్ అన్ని కవర్ చేసాము. సో ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయలేదు, జస్ట్ చూడడము, కొన్ని ఫొటోస్ తీసుకోవడము, వ్లాగ్కి వీడియో తీసుకోవడము, అలా కాసేపు ఉండి వచ్చేసాము. ఇప్పుడైతే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. టైం వచ్చి 3 అయింది, 3:50. ఆల్మోస్ట్ 3:50 వచ్చేసాము. ఇప్పుడు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా బోట్ దిగి మేము ఎక్కడైతే స్టే చేసామో, ఎక్కడి నుంచి అయితే క్యాబ్ పట్టుకున్నామో అక్కడికి మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు మళ్ళీ బోట్స్ రెడీ అయినప్పుడు మళ్ళీ మనకి సిగ్నల్ ఇస్తారనమాట, మనకి చెప్తారు. అప్పుడు మనం ఎంటర్ అయ్యి వెళ్ళాలి. ఒక 10 to 15 minutes వెయిట్ చేసాము. తర్వాత బోట్ స్టార్ట్ అయింది అనమాట. మేము ఇప్పుడు బోట్లో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో సేమ్ ఇప్పుడు మేము మళ్ళీ ఈ న్యూసా పెనుడా నుంచి ఉబుడ్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సేమ్ మళ్ళీ ఈ ఓషన్లో మేము ట్రావెల్ చేస్తున్నాము. సో చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ అయితే మాత్రం. ఆల్మోస్ట్ ఒక 40-45 minutes ట్రావెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము ఉబుడ్కి రీచ్ అయిపోయాము. సో స్టార్టింగ్ బ్లాగ్లో కూడా ఇదే ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడికి మళ్ళీ వచ్చేసాము. ఇలా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ ఉబుడ్కి వచ్చేసాము నూసా పెనుడా నుంచి. చెప్పాను కదా, దీనికి ఒక్క రోజు అయితే సరిపోదు, ఒక 2 days 3 days ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది నూసా పెనుడా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్ బాయ్.